ఇంట్లోనే ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నా అనమాట. 10-15 డేస్ నుంచి పెరుగు మీద మీగడ కలెక్ట్ చేశాను. మీగడ కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా అనమాట. దాంతోనే ఇప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా మీగడ మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలనమాట. అప్పుడు మనకు వెన్న ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ వెన్నని మొత్తం కూల్ వాటర్‌లో వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే దాంట్లో ఉండే మజ్జిగ మొత్తం పోతుందనమాట. అప్పుడు మనకు స్మెల్ లేకుండా ఉంటుంది. ఇట్లా వెన్న తీస్తుంటే ఎంత సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుందో తెలుసా! మీరు ఇంట్లో ఎప్పుడైనా ఇట్లా వెన్నతో నెయ్యి ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇంకా ఈ వెన్న ముద్దనంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో ఇట్లా కరిగించుకోవాలనమాట. ఒక 20 మినిట్స్‌లో మనకు నెయ్యి రెడీ అయిపోతుంది. ఇట్లా నురగ నురగ వచ్చినప్పుడు కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందనమాట నెయ్యికి. ఇంకా నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారబెట్టుకొని స్ట్రైన్ చేసుకొని ఒక గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలనమాట. అసలు స్మెల్‌కే సగం కడుపు నిండిపోతుంది తెలుసా! అంత మంచి వాసన వస్తుంది ఇట్లా నెయ్యి ప్రిపేర్ చేస్తే. సూపర్‌గా ఉంటుంది.